ఈ కథ నిజమైన సంఘటనల ఆధారంగా తీశారు. ఒక నిజాయితీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పవర్ఫుల్ పొలిటీషియన్ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కి వెళ్తాడు. ఆ రైడ్ లో ఆఫీసర్ ఏమి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడో, రైడ్ సక్సెస్ఫుల్ గా చేయగలిగాడో లేదో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. స్టోరీ ఇయర్ 1981 లో మొదలవుతుంది. అమ్మాయి ఒక గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అమ్మాయి వైఫ్ మాలిని. అమ్మాయి చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తూ లంచాలు తీసుకోకుండా నిజాయితీగా ఉంటాడు. అందుకే అమ్మాయిని 7 years లో 49 times ట్రాన్స్ఫర్ చేశారు. అమ్మాయి ఆఫీస్ లో లలన్ అనే కరెక్టెడ్ ఆఫీసర్ ఉంటాడు. ఎవరింటికి రైడ్ కి వెళ్తున్నా ఆ ముందు రోజు రైడ్ అవ్వబోయే వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు. వాళ్ళు లలన్ కి డబ్బులు ఇస్తారు. ఆ రోజు నైట్ అమ్మాయికి కాల్ వస్తుంది. కాల్ లో ఒక అతను అమ్మాయికి అన్ని ప్రూఫ్స్ చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడు, చాలా బ్లాక్ మనీ ఉంది అని ఒక అతను ఇంటికి రైడ్ కి వెళ్ళమంటాడు. అమ్మాయి రైడ్ కి వెళ్ళడానికి ఎవిడెన్స్ ఉండదు. రైడ్ కి వెళ్ళబోయే ఇల్లు ఒక పవర్ఫుల్ పర్సన్ ది. ఇప్పుడు రైడ్ కి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తాడు. మాలిని అడ్వైస్ తో రైడ్ కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. తన బాస్ దగ్గరికి వెళ్లి రైడ్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటాడు. ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకూడదని అమ్మాయి వాళ్ళ టీం ఎవరికి ఎక్కడ రైడ్ చేస్తున్నారో చెప్పడు. లలన్ తన క్లయింట్స్ అందరికి కాల్ చేసి రేపు మీ ఇంట్లో రైడ్ అవ్వచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ డే అమ్మాయి వాళ్ళ టీం పోలీస్ తో ఉత్తరప్రదేశ్ లో రైడ్ కి వెళ్తారు. రైడ్ కి వెళ్ళింది రామేశ్వర్ అనే ఎంపీ ఇంటికి. రామేశ్వర్ దగ్గర 420 crore బ్లాక్ మనీ ఉంటాయి. రామేశ్వర్ అమ్మాయితో సరిగ్గా బిహేవ్ చేయడు. అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. రామేశ్వర్ అమ్మాయితో మీరు ఎంత వెతికినా డబ్బులు, డాక్యుమెంట్స్ ఏమీ దొరకవు, ఖాళీ చేతులతో తిరిగి వెళ్తారు అంటాడు. అమ్మాయి నేను వెతికన్ని బయట పెడతాను అంటాడు. రామేశ్వర్ మీకు మా ఇంట్లో ఏమీ దొరకకపోతే అందరి ముందు నా కాలు పట్టుకొని సారీ అడగాలి అని ఛాలెంజ్ చేస్తాడు. అమ్మాయి ఛాలెంజ్ కి ఒప్పుకుంటాడు. రామేశ్వర్ తన ఫ్యామిలీని అమ్మాయి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. రాకేష్ రామేశ్వర్ మొదటి తమ్ముడు, అనుభవ్ రామేశ్వర్ రెండో తమ్ముడు, రాకేష్ వైఫ్ ప్రభ, అనుభవ్ వైఫ్ రీమా, సురాజ్ రామేశ్వర్ మూడో తమ్ముడు, రామేశ్వర్ కొడుకు శశి, శశి వైఫ్ తార, రామేశ్వర్ కి 2 చెల్లెళ్ళు జయ, సుష్మా. రామేశ్వర్ వాళ్ళ అమ్మ. రామేశ్వర్ వాళ్ళ అమ్మకి కొంచెం ఒంట్లో బాగోదు, మతిమరుపు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పని అతను రాము. రాకేష్ అమ్మాయిని వెళ్ళిపోమని బెదిరిస్తాడు. అమ్మాయి గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేయి వేస్తే 7 years జైల్లో వేస్తారు అంటాడు. రైడ్ చేసేటప్పుడు రూల్స్: ఇంట్లో ఎవరు ఫోన్ చేయకూడదు, రైడ్ అయ్యేంత వరకు ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఇంట్లోకి రాకూడదు, నైట్ రైడ్ చెయ్యరు, మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తారు. రామేశ్వర్ లలన్ రైడ్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు తన మీద కోపంగా ఉంటాడు. రైడ్ స్టార్ట్ అవుతుంది. ఆఫీసర్స్ రామేశ్వర్ ఇల్లు, ఫ్యాక్టరీస్, బిజినెస్ సైట్స్ అన్ని చెక్ చేస్తారు. ఆడవాళ్ల నగలు తీసుకొని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూస్తారు. ఆఫీసర్స్ కి ఏమీ బ్లాక్ మనీ దొరకవు, అన్నిటికీ కరెక్ట్ గా డాక్యుమెంట్స్ ఉంటాయి. బావిలో వాటర్ తోడేసి అక్కడ కూడా చెక్ చేస్తారు, ఏమీ ఉండవు. అమ్మాయి బ్లాక్ మనీ ఎక్కడ దాచిపెట్టుంటారో ఆలోచిస్తాడు. మాలిని అమ్మాయికి ఫుడ్ ఇవ్వడానికి అక్కడికి వస్తుంది. అమ్మాయికే కాకుండా టీం అందరికి ఫుడ్ తెస్తుంది. అమ్మాయికి రామేశ్వర్ ఇంటికి రైడ్ కి వెళ్ళమన్న అతను అమ్మాయికి ఆ ఇంటి మ్యాప్ ఇస్తాడు. అమ్మాయి మ్యాప్ గురించి ఎవరికీ తెలియకుండా చూస్తాడు. మ్యాప్ లో లేని స్తంభం ఇంట్లో ఒకటి ఉంటుంది. అమ్మాయి స్తంభంని పగలకొట్టి చూస్తాడు. స్తంభంలో బ్లాక్ మనీ ఉంటాయి. రామేశ్వర్ అమ్మాయిని పక్కకి తీసుకొని వెళ్లి 5 lakh లంచం ఇస్తాను అంటాడు. అమ్మాయి ఒప్పుకోడు. అమ్మాయి మ్యాప్ తో బ్లాక్ మనీ కనుక్కుంటాడు. బ్లాక్ మనీ సీక్రెట్ టనల్ లో భూమిలో ఉంటాయి. బ్లాక్ మనీ సీజ్ చేస్తారు. అమ్మాయి బ్లాక్ మనీ మొత్తం కనిపెడుతున్నాడని రామేశ్వర్ కోపంగా గన్ తీసుకొని షూట్ చేయబోతాడు. ప్రభా రామేశ్వర్ ని ఆపుతుంది. గన్ గురి తప్పి సీలింగ్ కి షూట్ చేస్తాడు. సీలింగ్ లో నుంచి చాలా గోల్డ్ బిస్కెట్స్ కింద పడతాయి. అమ్మాయి గన్ తీసుకొని సీలింగ్ లో వేరే ప్లేసెస్ లో షూట్ చేస్తాడు. ఇంకా చాలా గోల్డ్ బిస్కెట్స్ కింద పడతాయి. రామేశ్వర్ ఒక్క కాల్ చేసుకుంటాను అని అమ్మాయిని అడుగుతాడు. అమ్మాయి ఓకే అంటాడు. రామేశ్వర్ అమ్మాయి బాస్ కి కాల్ చేసి రైడ్ ఆపయి, లేకపోతే నీ జాబ్ పోతుంది అంటాడు. అమ్మాయి బాస్ నేను ఎలాగో 6 months లో రిటైర్ అవుతాను, జాబ్ పోయినా నాకేమీ భయం లేదు అని ఫోన్ పెట్టేస్తాడు. రామేశ్వర్ అమ్మాయితో నన్ను బంధిస్తే నేను ఏమీ చేయలేను, నన్ను బయటికి వదిలితే నేనేం చేయగలనో చూపిస్తాను అంటాడు. అమ్మాయి
రామేశ్వర్ కి వాళ్ళ కార్ ఇచ్చి వెళ్ళు, ఏం చేస్తావో నేను చూస్తాను, నేను మొత్తం బ్లాక్ మనీ దొరికేదాకా రైడ్ ఆపను అంటాడు. అమ్మాయి టీం మెంబర్స్ రామేశ్వర్ ని బయటికి పంపొద్దు అంటారు, కానీ అమ్మాయి రామేశ్వర్ కి కార్ ఇచ్చి బయటికి పంపుతాడు. రామేశ్వర్ చీఫ్ మినిస్టర్ ని కలిసి రైడ్ ఆపమంటాడు. చీఫ్ మినిస్టర్ అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, నేనేమి చేయలేను అంటాడు. రామేశ్వర్ ఫినాన్స్ మినిస్టర్ కి కాల్ చేస్తాడు. ఫినాన్స్ మినిస్టర్ అమ్మాయికి కాల్ చేసి రైడ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది కదా, బ్లాక్ మనీ కూడా దొరికింది, ఇంకా వెళ్ళిపోమంటాడు. అమ్మాయి ఇంకా మొత్తం డబ్బులు దొరకలేదు, మొత్తం దొరికాక రైడ్ ఆపేస్తాను అంటాడు. ఫినాన్స్ మినిస్టర్ సరే, ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా రైడ్ పూర్తి చేయమంటాడు. నైట్ అవుతుంది, రైడ్ చేయడం ఆపేస్తారు. ఆఫీసర్స్ ఆ ఇంట్లోనే హాల్లో పడుకుంటారు. నెక్స్ట్ డే అమ్మాయి మాలినికి కాల్ చేస్తాడు. మాలిని అక్కడ ఉండడం డేంజర్, నిన్ను ఏమైనా చేయవచ్చు, ఇంటికి వచ్చేసే అంటుంది. అమ్మాయి నాకు ఏమీ కాదు అంటాడు. అమ్మాయి మ్యాప్ చూస్తుంటే రామేశ్వర్ అమ్మ మ్యాప్ లాక్కొని చూస్తుంది. రామేశ్వర్ అమ్మ అమ్మాయితో, నేను ఈ ఇల్లు వాస్తు ప్రకారం కట్టించాను, రామేశ్వర్ వాళ్ళ తమ్ముళ్ళు ఇల్లు మొత్తం పాడు చేసేశారు, ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు మెట్లు కట్టారు అంటుంది. అమ్మాయి స్తంభాన్ని మెట్లని పగలగొడతాడు. అక్కడ గోల్డ్ బిస్కెట్స్, వెండి విగ్రహాలు, డబ్బులు ఉంటాయి. అమ్మాయి సూరజ్ ని ఒంటరిగా కలిసి, నీ మీద చాలా కేసెస్ పెట్టొచ్చు, మీ అన్నలు నీ పేరుతో ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, నీ మీద కేసు పెట్టకూడదంటే డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పమంటాడు. సూరజ్ చెప్తాను అంటాడు. సూరజ్ నుంచి డబ్బులు ఎక్కడున్నాయో చెప్పించడానికి అమ్మాయి అబద్ధం చెప్తాడు. రామేశ్వర్ తెలిసిన వాళ్ళందరినీ కలుస్తాడు. వాళ్ళెవ్వరూ రైడ్ ని ఆపలేరు. రామేశ్వర్ ప్రైమ్ మినిస్టర్ ని కలవడానికి వెళ్తాడు. ప్రైమ్ మినిస్టర్ ని కలవడం కుదరదు. అమ్మాయి సూరజ్ తో మిగతా డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుంటాడు. మనీ, గోల్డ్ అంతా కౌంట్ చేసి సీజ్ చేస్తారు. రామేశ్వర్ తన పవర్ అంతా వాడి ప్రైమ్ మినిస్టర్ తో అమ్మాయికి కాల్ చేపిస్తాడు. ప్రైమ్ మినిస్టర్ అమ్మాయితో మాట్లాడాక అమ్మాయి సిన్సియర్ ఆఫీసర్ అని తెలుస్తుంది. అమ్మాయి హానెస్టీ చూసి లలన్ అమ్మాయికి సపోర్ట్ గా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ రామేశ్వర్ తో, అమ్మాయి లీగల్ గా రైడ్ చేస్తున్నాడు, మీరు కూడా లీగల్ గా వెళ్ళండి అంటుంది. రామేశ్వర్ వెళ్ళాక ప్రైమ్ మినిస్టర్ తన పిఏతో అమ్మాయి మీద ఒక కన్ను వేసి ఉంచమంటుంది. రామేశ్వర్ ఏం చేసినా రైడ్ ఆపించలేకపోతాడు. చివరికి మాలినిని అటాక్ చేపిస్తాడు. మాలినికి కొన్ని దెబ్బలు తగులుతాయి. మాలిని అమ్మాయితో, నాకు దెబ్బలు తగిలేలా చేశారు, వాళ్ళని నువ్వు వదలొద్దు అంటుంది. అమ్మాయి మాలినికి పోలీస్ ప్రొటెక్షన్ అరేంజ్ చేస్తాడు. రామేశ్వర్ ఇంటికి తిరిగి వెళ్తాడు. రామేశ్వర్ ఫ్యామిలీ రామేశ్వర్ కి తెలియకుండా బిజినెస్ లో కొంత డబ్బులు తీసి ఇంట్లో స్తంభాల్లో, మెట్లలో దాచి పెడతారు. రామేశ్వర్ ఎవరెవరు ఎక్కడ దాచిపెట్టారో చెప్పమంటాడు. ఎవరు డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పరు. ఆ రోజు నైట్ ఆఫీసర్స్ అమ్మాయి అక్కడే పడుకుంటారు. మాలిని అమ్మాయి ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు అమ్మాయిని ఆఫీసర్స్ ని చంపేయాలని రామేశ్వర్ ప్రజలని పిలుస్తాడు. రామేశ్వర్ కి ఊరిలో మంచి పేరు ఉంటుంది. అక్కడ ప్రజలు రామేశ్వర్ ఏమి చెప్తే అది నమ్మి చేస్తారు. ప్రజలు రామేశ్వర్ ఇంటి ముందుకి వచ్చి అమ్మాయి వెళ్ళిపోవాలి అని గట్టి గట్టిగా అరుస్తారు. పోలీస్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ జనాలు కంట్రోల్లో ఉండరు. ఆఫీసర్స్ కార్స్ పగలగొట్టి తగలబెట్టేస్తారు. జనాలు ఇంట్లోకి వచ్చేస్తారు. అమ్మాయి తన టీం ని తీసుకొని బ్యాక్ డోర్ లో నుంచి బయటికి పారిపోతారు. అమ్మాయి తన టీం ని బయటికి పంపి తను ఇంట్లోనే ఉంటాడు. జనాలు అమ్మాయిని చంపడానికి వస్తారు. ప్రైమ్ మినిస్టర్ పోలీస్ ని పంపి అమ్మాయిని కాపాడిస్తుంది. రామేశ్వర్ ని అరెస్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో రామేశ్వర్ ఇంటికి రైడ్ కి వెళ్ళమంది తారా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తారా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయికి కాల్ చేసి రామేశ్వర్ ఇంటికి రైడ్ కి వెళ్ళమంటాడు. ఎందుకంటే రామేశ్వర్ తారాని ఎందుకు పనికిరని తన కొడుకుకి పొలిటికల్ బెనిఫిట్స్ కోసం పెళ్లి చేస్తాడు. తారా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని విడదీసినందుకు వాళ్ళు రామేశ్వర్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటారు. అమ్మాయికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. మాలినితో అమ్మాయి ఇంకో ఊరికి వెళ్తాడు. ఈ రైడ్ అయిపోతుంది, కానీ అమ్మాయి నిజాయితీగా న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.